దేవుని నామ స్తోత్రాలు. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందన వచనాన్ని తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో కూడా ఉండి కొద్దిసేపు మాట్లాడి సహాయం చేయాలని, మీరందరూ కూడా ప్రార్థన ఆత్మతో ఉండమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ శుక్రవార దినంలోనికి, ఈ జూన్ మాసము 2వ శుక్రవారంలోనికి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. మరి శుక్రవార దినములో ప్రభు సన్నిధిలో మనం కొద్దిసేపు వాక్యం ధ్యానం చేసుకోవటానికి ప్రభు మనకి ఇస్తున్నటువంటి ఈ మంచి సదవకాశాన్ని బట్టి దేవునికి లెక్కలేనన్ని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రార్థనతో మనం యొక్క ఆరాధనను ఆరంభించుకుందాం. దయచేసి మీరు దూరాన సమీపాన ఎవరున్నప్పటికీ మీరు ఈ FB లైవ్ చూస్తున్నట్లయితే మీరందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మీరందరూ తలలు వంచినట్లయితే ప్రభు నామమున మనం ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని మనము ఉపవాస ప్రార్థనను ఆరంభించుకుందాం. దయామేడువైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ సమయంలో నీ పాద సన్నిధికి చేరి మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఈ జూన్ మాసము తండ్రి 2వ శుక్రవారంలోనికి మీరు మమ్మల్ని నడిపించారు ప్రభా. ఈ 2వ శుక్రవారంలో తండ్రి ఉపవాస దినం నీ పాద సన్నిధిలో చేరి ప్రభా కొద్దిసేపు నాయన వాక్యం నాయన నేర్చుకోవటానికి మేము ఇష్టపడుతున్నాం. కొద్దిసేపు నాయన మీరు మాతో కూడా ఉండి మాట్లాడుటకు మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ప్రభా ఈ FB లైవ్ ద్వారా ప్రభా ఈ వాక్యమును వినుచున్నారో ప్రభా వారితోనైనా ముఖాముఖిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు నాయన ఈ ఉపవాస ప్రార్థన ఆరాధనలోనికి ప్రభా మీరు దిగువచ్చి యేసయ్యా తండ్రి, మీరు మాత్రమే తండ్రి నాయన మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నీ సెలవు చాటున ప్రభా వినుచున్న వారిని నాయన చెప్పుచున్న నన్ను కూడా ప్రభా నాయన మరుగుపరిచి తండ్రి నాయన మరుగైనటువంటి మాటల చేత ప్రభా మీరు నాయన మాతో కూడా ఉండి తండ్రి మాట్లాడుటకు నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందపరుచుకోమని యేసయ్య దివ్య నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేరిట మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందన వచనాన్ని మీకు తెలియచేయుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉండి కొద్దిసేపు మాట్లాడి సహాయం చేయాలని, మీరందరూ కూడా ప్రార్థనాత్మతో ఉండమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మరి ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన దేవుడు కాబట్టి మన మధ్య దేవుడు సంచారం చేయుచున్నాడు. మన యందు, మనలో, మన పక్షమందు, మనతో ఆ ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మనము నేర్చుకోవటానికి, కొద్దిసేపు వాక్యాన్ని నేర్చుకోవటానికి మనం ఇష్టపడదాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి నెహెమ్యా రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనము నేర్చుకుందాం. నెహెమ్యా గ్రంథము పాత నిబంధన గ్రంథములో 401వ పేజీ, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 1 వచనం నుంచి 3 వచనాల వరకు ఉన్నటువంటి మాటలు మనం నేర్చుకుందాం. అటు తరువాత అర్థహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించి తిని అంతకు పూర్వము నేనెన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు నీకు వ్యాధి లేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక నా పితరుల సమాధులుండు పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. చాలండి. దయామేడువైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ వాక్య భాగాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. కొద్దిసేపు నాయన మీరు మాతో కూడా ఉండి మాట్లాడుటకు మీరు దిగరమని ప్రార్థిస్తున్నాం. కీర్తనలు ప్రభా 29:4 చెప్తున్నారు, యెహోవా స్వరము బలమైనది, ఆయన స్వరము
ప్రభావం కలదంటున్నారయ్యా. ప్రభావం కలిగిన నీ స్వరము ద్వారా మాతో మాట్లాడుటకు మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నారు. 115వ కీర్తన 1 వచనముల ప్రభా, కీర్తనకారుడు ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. ప్రభా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవ, మీరు మాత్రమే మహిమ పొందండి. పరిశుద్ధాత్మదేవ, మీరు మాత్రమే మహిమ పొందండి. పరిశుద్ధాత్మదేవ, మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుపరుచుకోమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నెహెమ్యా దేవుని యందు అచంచలమైన విశ్వాసము 4 విధాలుగా కలిగి ఉన్నాడు. నెహెమ్యా దేవుని యందు కలిగి ఉన్న అచంచలమైన విశ్వాసము 4 విధములుగా మనము ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు నెహెమ్యా దేవుని యందు అచంచలమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నాడు. అది 4 విధాలైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అంటే నెహెమ్యా దేవుని యందు కలిగి ఉన్న 4 రకాలైన విశ్వాసములు. నెహెమ్యా దేవుని యందు కలిగి ఉన్న 4 రకాలైనటువంటి విశ్వాసములు. అయితే ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవటానికి ఇష్టపడదాం. ఎందుకంటే ఇది శుక్రవారం దినం, ఉపవాస దినము కాబట్టి ఈ ఉదయకాల సమయం నుంచి దైవ సన్నిధిలో ప్రార్థన చేయటానికి మీరందరూ కూడా కుటుంబంతో, మీ కుటుంబాల్లో ప్రార్థనతో గడిపి ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే బైబిల్ చదువుట యందు, వాక్యం వినుట యందు, ప్రార్థన యందు మీరెప్పుడు కూడా సంఘమా ఎడతెగక ఉండమని ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. నెహెమ్యా దేవుని యందలి కలిగి ఉన్న 4 రకాలైనటువంటి విశ్వాసము. అయితే నెహెమ్యా దేవుని యందు కలిగినటువంటి 4 రకాలైనటువంటి విశ్వాసము. అందులో ఒకటి వేచి ఉండే విశ్వాసాన్ని నెహెమ్యా కలిగి ఉన్నాడు. ఎందుకని వేచి ఉండే విశ్వాసాన్ని నెహెమ్యా కలిగి ఉన్నాడు అంటే 1వ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్నట్లయితే 1వ అధ్యాయానికి 11 వచనాలు ఉన్నాయి. 1వ అధ్యాయానికి 11 వచనాలు ఉన్నాయి. అంటే ఈ 1వ అధ్యాయం 11 వచనాల చరిత్ర ఎన్ని అంటే 4 నెలల చరిత్ర గడిచింది అక్కడ. అంటే 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 1వ వచనం వరకు 4 నెలల చరిత్ర అక్కడ మనకు గడిచినట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటి? అయితే కొంతమంది యెరూషలేములో నుంచి కొంతమంది విశ్వాసులు నెహెమ్యా దగ్గరికి వచ్చారంట. నెహెమ్యాకి యెరూషలేము నుంచి కొంతమంది స్నేహితులు వచ్చారట. వచ్చినప్పుడు నెహెమ్యా వారిని అడుగుతున్నప్పుడు తన యొక్క సహోదరులైనటువంటి వారి గురించి, తన రక్త సంబంధులైనటువంటి వారి గురించి, తన యూదా జాతిని గురించి నెహెమ్యా యోగక్షేమం అడిగాడు. అక్కడి నుంచి వచ్చినటువంటి కొంతమందిని అడిగినప్పుడు అక్కడున్నటువంటి వారు నెహెమ్యాతో ఈ రీతిగా సాక్ష్యం చెప్తున్నారు. ఏమనంటే, బాగున్నటం ఏంటి, యెరూషలేము పట్టణము ఏమైందంటే పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్నితో ప్రాకారం ఏం చేయబడిందంటే యెరూషలేము పట్టణ ప్రాకారం పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత ఏం చేయబడినవంటే కాల్చబడినవి అని తన తోటి సహోదరులు సాక్ష్యం ఇవ్వగా, ఆ సాక్ష్యము నెహెమ్యా విని వెంటనే ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడంట. కొన్ని దినములు తన మొక్కమును తన యొక్క శరీరాన్ని దైవ సన్నిధిలో నలగగొట్టుకోవటానికి నెహెమ్యా ఇష్టపడ్డాడంట. ఇష్టపడి దైవ సన్నిధిలో ఒకంత కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవునికి కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడు అంటే, తన పితరులు చేసినటువంటి పాపం ఏదైనా ఉంటే, ప్రభా నన్ను బట్టి నా పితరులు చేసినటువంటి పాపమును క్షమించి, అయినా మా పితరులైనటువంటి ఇశ్రాయేలీయులకు, యూదా జనాంగానికి ఒక విడుదల విజయం దయచేయండి ప్రభు అని చెప్పి నెహెమ్యా ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఉపవాసముతో. 6వ వచనం కానించి 11వ వచనం వరకు దగ్గర 7 వచనాలు 7 వచనాలు
ఏం చేస్తున్నాడంటే ప్రార్థనే చేస్తున్నాడు ఉపవాసం ఉండి. అంటే 4 నెలలు విశ్వాసముతో వేచి ఉన్నాడంట. కారణం ఏంటి? నెహెమ్యాకి యెరూషలేము మందిరం ఏం చేయబడాలనంటే కట్టబడాలని. మరి యెరూషలేము మందిరం కట్టబడాలని, మరలా తాను ఇక్కడ నుంచి యెరూషలేములకు వెళ్ళాలని, తానే ఆ మందిరము కట్టాలని, పడిపోయినటువంటి ఆ ద్వారాలు, అగ్నితో కాల్చబడినటువంటి ఆ గుమ్మములు సాక్షాత్తు తాను చూసి మరలా తిరిగి దానిని పునర్నిర్మించాలి, దానిని మరలా నేను నిర్మాణం చేయాలి, మరలా యెరూషలేము మందిరము, యెరూషలేము పట్టణము కట్టబడాలి అన్న ఆశ, ఆసక్తి, విశ్వాసము నెహెమ్యాలో ఉండింది. మరి ఈరోజు నీ సంఘమును గురించి, లేకపోతే నీ కుటుంబమును గురించి, లేకపోతే నీ పట్టణమును గురించి, లేకపోతే నీ ప్రాంతమును గురించి ఎంతవరకు విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నామండి? ఏంటి మన తోటి వాళ్ళు, మన ఎదురు వాళ్ళు, మన పక్క వాళ్ళు, మన దేశంలో వాళ్ళు, ఏంటి మన యొక్క వీధిలో వాళ్ళు, లేకపోతే మన ప్రాంతవాసులు, లేకపోతే మన రక్త సంబంధులు, ఎవరైనా మన అనేటువంటి వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఎక్కువగా నువ్వు వారిని చూసి సంతోషించటం కాదు, బాధలో ఉన్న వారిని చూసి వారి కోసం కొన్ని దినములు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తిగా ఉండాలి. అదే విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అని ఉన్నది. అయితే వినుట వలన విశ్వాసం కలుగును అని వాక్యం ఉన్నది. కారణం ఏంటి? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుక్కు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా అంటాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యము. కాబట్టి మరి నెహెమ్యా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు రాజు షూషన్ కోటలో అర్తహషస్త అనేటువంటి రాజు దగ్గర గిన్ని అందించేటువంటి వ్యక్తిగా, అంటే పానదాయకుల అధిపతిగా పనిచేస్తున్నాడు నెహెమ్యా. మరి యూదుడైనప్పటికీ అర్తహషస్త రాజు ఎదుట గిన్ని అందించేటువంటి ఉద్యోగం కలిగి ఉన్నాడు. కాబట్టి తనకు చీకు చింత లేదు, బాధ లేదు. ఎందుకంటే తాను రాజ్యములో ఉన్నాడు, సురక్షితముగా ఉన్నాడు. కానీ ఎక్కడో నశించిపోతున్నటువంటి తన జనాంగము, తన రక్త సంబంధుల గురించి, తన వారైనటువంటి వారి గురించి, తన సొంత పట్టణము గురించి, తన సొంత యెరూషలేము దేవాలయము గురించి ఈయనకు ఒక చింత కలిగింది. ఈరోజు కూడా ఇలాంటి నెహెమ్యా లాంటి వారు లెగవాల. కారణం ఏంటి అంటే నెహెమ్యా దేవుని యందు 4 రకాలైనటువంటి విశ్వాసమును ఉంచి ఉన్నాడంట. అందులో ఒకటి వేచి ఉండేటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎవరు? నెహెమ్యా. ఫెయిత్ టు వెయిట్ అంటే విశ్వాసముతో ఏం చేశాడంటే వేచి ఉన్నాడంట, అంటే ఎదురు చూశాడంట, విశ్వాసముతో వేచి ఉన్నాడంట. కారణం ఏంటి? ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పలేడు, అయ్యా నన్ను యెరూషలేము పంపించండి, మా దేశం ఏమైందంటే పడద్రోయబడింది, అగ్నితో కాల్చబడింది, దాని గుమ్మములు అగ్నితో కాల్చబడినవి, నా ప్రజలు బహుశ్రమను నిట్టూర్పును పొందుచున్నారు, దిక్కులేని వారిగా నా ప్రజలు ఆ పట్టణంలో ఉన్నారు, నన్ను అక్కడికి పంపించండి అయ్యా అని చెప్పి నెహెమ్యా వెళ్ళి అడగచ్చు నెహెమ్యాని, రాజుని, అర్తహషస్త రాజుని. కానీ అడగటానికి ఒక సమయం ఉండింది. అడగటానికి ఎలా అడగాలి? ఈయన ఇక్కడ ఉద్యోగం చేయాలి, రాజు అనుమతి లేకుండా అడగటం కుదరదు, రాజు అనుమతి లేకుండా వెళ్ళటం కుదరదు, రాజు అనుమతి లేకుండా ఏ పని చేయటం కుదరదు. కానీ ఒకటి మాత్రం చేయగలిగాడు నెహెమ్యా. ఎవరి అనుమతి లేకుండా, రాజు అనుమతి లేకుండా, పరలోక ప్రభు యొక్క అనుమతితో రాజు మనసు మారటానికి, తాను ఇక్కడ నుంచి యెరూషలేముకు వెళ్ళటానికి తాను రహస్యముగా దేవుని దగ్గర ఏం చేయటం ప్రారంభించాడంటే ఉపవాసంతో కన్నీళ్లు విడుస్తూ ఆ పితరులు చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని దగ్గర, ప్రభువా నాకు నా పట్టణమునకు వెళ్ళాలన్నటువంటి ఆశ అయితే ఉంది, విశ్వాసం అయితే ఉంది, మరి నాకు మార్గం సరళం చేయండి ప్రభువా అని చెప్పి దైవ సన్నిధిలో ఎంతో శ్రేష్టమైనటువంటి 6 వచనాలు సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేసి ఉన్నాడు. ఎన్నో మధురమైనటువంటి దేవోక్తులను పలికి ఉన్నాడు అక్కడ నెహెమ్యా. మరి రాత్రికాల సమయంలో దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే
దేవుని దగ్గర నువ్వు కన్నీరు కారుస్తున్నట్లయితే, దేవుని దగ్గర నువ్వు ఉపవాసం ఉన్నట్లయితే, మరి ఏ రీతిగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఏ రీతిగా దేవుని దగ్గర నువ్వు విశ్వాసంతో అడుగుతున్నావు? ఈ రాత్రికాల సమయంలో దైవాత్మ నీతో నాతో ఏమని మాట్లాడుతుంది అంటే, నువ్వు అడుగుతున్నటువంటి విషయంలో, ఏ విషయంలో అడుగుతున్నావో అడుగుతున్నటువంటి వాటి విషయంలో విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసం అనేది నీకుంటే, నువ్వు గనక దేవుని పూర్తిగా ఇస్తాడని నువ్వు నమ్మితే గనక వేచి ఉండే విశ్వాసం నీకు ఉండాలి. ఏ విశ్వాసం ఉండాలండి? వేచి ఉండే విశ్వాసం నీకు ఉండాలి. కారణం ఏంటి? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకుందాం. మీరు మందులు కాక, చూడండి, మీరు మందులు కాక విశ్వాసము చేతను, చూడండి, మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను, చూడండి, మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానములను, విశ్వాసములో ఏ ఉండాలి? ఓర్పు ఉండాలి. అంటే వాగ్దానమును స్వతంత్రించుకొని వారిని, చూడండి, వాగ్దానమును ఓర్పు చేత వాగ్దానమును స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము, చూడండి, మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము మీరు ఈ దినము వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని. చూడండి, ఎప్పటి వరకు? ఈ రోజు దేవుని ఎడల నీకున్న విశ్వాసము, ఆసక్తి, ఆ ప్రార్థన, ఉపవాసము ఎప్పటి వరకు ఉండాలంటే తుదమట్టుకు ఉండాలా. దేవుని అడిగాము, దేవుని అడిగింది దేవుడు ఇచ్చేశాడు, టాటా బాయ్ బాయ్ అన్నటువంటి విశ్వాసం కాదు. దేవుని అడిగాము, దేవుడు ఇంకా ఇవ్వలేదు కాబట్టి దేవుని మీద అలిగి కొన్ని రోజులు ప్రార్థన చేయటం మానేసే విశ్వాసం కాదు. నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా, నువ్వు అడిగినది దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు అడిగింది దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఏ తీర్మానం అయితే ప్రారంభ దినాల్లో తీసుకున్నావో అదే తీర్మానం, ఎన్ని పరిస్థితులైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంత దుఃఖమైనా, ఎంత ఆయాసమైనా, ఎంత ప్రయాసమైనా, దైవ సన్నిధిలో నువ్వు తుదమట్టుకు ఆ విశ్వాసం ఏం చేయాలంటే కనుపరచాలని పౌలు హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు. హల్లెలూయా. మీరు విశ్వాసము చేత ఓర్పు గలవారై ఉండాలి. తుదమట్టుకు దేవుడు మన ఎడల చేసినటువంటి ఆ వాగ్దానం నెరవేర్చే వరకు మన ఎదుట ఉన్నటువంటి వారు ఎలాగైతే విశ్వాసంతో ముందుకి కొనసాగారో, ఆ విశ్వాసంతో ముందుకు కొనసాగినటువంటి వారిని పోలి తుదమట్టుకు ఆ విశ్వాసమును చేత పట్టుకొని ఏం చేయాలంటే విశ్వాసంతో సాగిపోవాలి. అంటే వేచి ఉండేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. కారణం ఏంటి? ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక, అంటే అలయక పరిగెత్తాలి, అలుపెరగని విశ్వాసం ఉండాలి. అక్కడ విశ్వాసములో ఓర్పు తుదమట్టుకు కొనసాగించాలంటున్నాడు. తుదమట్టుకు అంటే చివరి వరకు. నువ్వు బాప్తిసం పొందిన మొదటి దినము నుంచి చనిపోయేటువంటి క్రీస్తులో మార్చబడే, మహిమలో మార్చబడేటువంటి దినము వరకు కూడా విశ్వాసముతో దేవుని వాక్యమును చేత పట్టుకొని తుదమట్టుకు కొనసాగించాలి. ఇదేదో ఆసక్తి అనేది 4 రోజులుండి 4 రోజులు చప్పబడిపోయి 4 రోజులు విశ్వాసంతో ఉండి 4 రోజులు అవిశ్వాసంతో మాట్లాడి 4 రోజులు లోకస్తులతో కలిసిపోయి 4 రోజులు నిష్టానుసారంగా జీవించేటువంటి భక్తి జీవితం కాదు ఇది. నువ్వు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి కడవరకు తుదమట్టుకు ఆ విశ్వాసమును నువ్వు ఏం చేయాలంటే చేత పట్టుకొని వెళ్ళాలి. యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి విశ్వాసం నీలో ఉండాలి. ఎదురు చూడటం అంటే వెయిట్ చేయటం. యెహోవా కొరకు ఎదురు చూచువారు
అంటే వెయిట్ చేయటం, దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి విశ్వాసపు ఆ వాక్కులు, విశ్వాసపు పలుకులు ఒక సమర్పణతో కూడినదిగా నువ్వు నడవాలి. దేవుడు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు నాకు సహాయం చేసినా చేయకపోయినా, మరి బబులోను దేశంలో ఉన్నటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ బొమ్మకు మొక్కనన్నారు. రాజు కోపం వచ్చింది, అయినప్పటికీ వారిని తీసుకుని వచ్చారు. మొక్కలేదని తెలిసింది రాజుకి. అయ్యో, మీరు నా ఆజ్ఞను మీరే వారిగా ఉన్నారు. అయితే వీళ్ళు అంటున్నారు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదయ్యా. అంటే వీళ్ళు పారిపోలేదండి. దేవుని విశ్వాసం కలిగి దేవుని కార్యం కొరకు వారు ఏం చేశారంటే ఎదురు చూశారు, వెయిట్ చేశారు. ఈరోజు దేవుడు నీ ఎడల చేయబోయే కార్యములు నువ్వు దేవుడు ఇచ్చే వరకు నువ్వు వెయిట్ చేయలేకపోతున్నావా? దేవుడు నీకు ఏ దిక్కు నుంచి అయితే సహాయము రావాలో ఆ దిక్కు నుంచి సహాయము రావటానికి దేవుడు కొన్ని ప్రణాళికలు, కొన్ని తీర్మానాలు, కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. ఆ కార్యము, ఆ తీర్మానము, ఆ యొక్క ప్రణాళిక నెరవేరే వరకు నువ్వు ఆయన సన్నిధిలో ఏం చేయాలంటే వేచి ఉండాలి, వెయిట్ చేయాలి. నీ విశ్వాసములో వెయిటింగ్ ఉండాలి. సురుఫోనిక స్త్రీ దేవుని దగ్గరికి వచ్చింది, తన కుమార్తె దెయ్యము పట్టిందని చెప్పి స్వస్థతతో తిరిగి వెళ్లే వరకు, దేవుడు ఆమె గోడు వినే వరకు, దేవుడు ఆమె విశ్వాసము గొప్పది అని చెప్పే వరకు, నీ కుమార్తె నీ విశ్వాసమును బట్టి నీ కుమార్తెకు స్వస్థత కలిగిందమ్మా అని చెప్పే వరకు ప్రభువుని ఏం చేసిందంటే నమ్మకంగా వెంబడించింది. ఈ మార్గ మధ్యలో ఎన్నో ఆటుపోటులు ఆమె ఎదుర్కొన్నది. ఆమె అంటుంది ఏంటంటే, ప్రభా నాకు సహాయం చేయమని చెప్పినప్పుడు, అమ్మా నేను నశించిన గొర్రెల యొద్దకే, ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల యొద్దకే పంపబడ్డాను కానీ మరి ఎవరి దగ్గరికి నేను పంపబడలేదమ్మా అన్నాడు. అలా అన్నామి, ఓహో సహాయం మాకు కాదు అనుకుంటా, సహాయము నశించిన గొర్రెలకేననుకుంటా, తన జాతి వారికేననుకుంటా అని ఈమె తిరిగి వెళ్ళిపోవచ్చుగా. ఈ సురుఫోనిక స్త్రీ ఎందుకు వెళ్ళలా? అలాగే ప్రభువుని వెంబడించిందంట, వెయిట్ చేస్తుందంట. రెండవసారి శిష్యులు సిఫారసు చేస్తున్నారు, అయ్యా ఏమా మనల్ని వెంబడిస్తుంది, ఏమాకు ఏదో ఒకటి చెప్పి పంపించయ్యా అని చెప్తున్నారు. అప్పుడు ఆమె రెండవ మాట ప్రభు చెప్తున్నాడు, అమ్మా పిల్లల యొక్క రొట్టె ముక్క కుక్క పిల్లలకు పెట్టడానికి యుక్తము కాదమ్మా అని చెప్పినప్పుడు మొదటి మాటకి ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయింది. కానీ రెండవ మాటకి ఆమెలో ఉన్న విశ్వాసపు వాక్కులు చూడండి. నువ్వు వేచి ఉండే కొద్ది నీలో ఉన్నటువంటి విశ్వాసపు మాటలు, నీవు దేవుని కొరకు ఎలా వేచి ఉన్నావో, నువ్వు దేవుని కొరకు ఎలా వెయిట్ చేస్తున్నావో, ఆ వెయిట్ చేస్తున్నటువంటి ఆ యొక్క మాటలు నువ్వు ఎదురు చూడాలి. ఎదురు చూస్తున్నప్పుడు ఆ ఎదురు చూపులో, విశ్వాస విషయంలో ఎదురు చూస్తున్నటువంటి నీకు ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది నీ పరిస్థితి. హల్లెలూయా. దేవుని కార్యాలు చాలా శ్రేష్టమైనటువంటివి, గొప్పవి. అందుకని చాలా మంది వినుటకు మట్టుకు విందురు గాని దానిని గ్రహింపకుందురు. ఎందుకని అన్నాడంటే చాలా మంది వింటున్నారు గాని విన్న దాని ప్రకారం జీవించలేకపోతున్నారు. యోహాను సువార్త మీరు 6వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభువు వారు 6వ అధ్యాయంలో తన శరీరమును గురించి, తన యొక్క రక్తం, తన యొక్క శరీరమును గురించి, తన యొక్క రక్తమును గురించి, అక్కడ బల్లారాధన గురించి, నేను నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వాణ్ణి లేపుదునని చెప్పి ఆయన ఆ బోధ చేస్తుంటే, ఆయన దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది శిష్యుల్లో బోధకుడు ఇంత కఠినంగా బోధిస్తున్నాడు, మరి ఇంత కఠినంగా బోధిస్తే మనం ఎలాగో ఆయనను వెంబడించగలమని చెప్పి తమలో తాము అనుకున్నంట ఇది కఠినమైన బోధ అని చెప్పి ప్రభువు బోధ విని ఆయన బోధ మీద కొంచెం మనసు కష్టం కలిగి ఏం చేస్తారంటే అప్పటి నుంచి వారు వెనక తీసి ఆయనని ఏం చేయలేదంటే వారి జీవితంలో ఎన్నడూ ప్రభువుని వెంబడించలేదట. మరి ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలు వినటానికి చాలా మంది ఎందుకు ఆశ అయితే పడుతున్నారు కానీ ఆచరణాత్మకంగా అయితే నడుస్తున్నారు కానీ ఆచరించలేకపోతున్నారు, వాక్యాన్ని అనుసరించలేకపోతున్నారు.
ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా, విశ్వాసిగా, అటువంటి విశ్వాసం నీలో ఉండాలి. నువ్వు అడుగుతున్నావు నీ భర్తకి ఉద్యోగం కావాలని, నువ్వు అడుగుతున్నావు నీ బిడ్డలకి మంచి పొజిషన్ కావాలని, నువ్వు అడుగుతున్నావు దేవుడు నీ అప్పులు తీర్చాలని, నువ్వు అడుగుతున్నావు దేవుని దగ్గర నువ్వు అడుగుతున్నావు దేవుని దగ్గర నాకు నాకు చిన్న జాగా అయినా ఇప్పించయా అని దేవుని దగ్గర నువ్వు అడుగుతున్నది మరి మత్తయి 7:7 అంటాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు కదా. చాలా మంది అడుగుతున్నారంటే అడుగుతున్నామయ్యా అంటారు. అడుగుడి మీకు ఇవ్వబడన, అది వాక్యం యథార్థమైనది. కానీ అడుగుతున్నప్పుడు మనము అవిశ్వాసంతో అడుగుతున్నామా, విశ్వాసంతో అడుగుతున్నామా? మన విశ్వాసం ఎలా ఉంది అనేది మన విశ్వాస పరిమాణాన్ని బట్టి ప్రభు మన ఎడల గొప్ప కార్యం చేస్తాడు. అంటే విశ్వాసం ఒకటే గాని విశ్వాసానికి ఫలాలు ఉన్నాయండి. విశ్వాసం ఒకటే గాని ఆ విశ్వాసం చేసేటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. మరి రాత్రికాల సమయంలో నువ్వు దేవుని ఎడల విశ్వాసం ఉంచుతున్నావు. ఆ విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసములో ఉన్నటువంటి అనుభవక కార్యాలు నీ కుటుంబంలో ఉన్నవారు నీ ఎడల చూడాలి అంటే నీకు ఓర్పు అవసరమై ఉన్నది. నువ్వు అడుగుతున్నావు ప్రభు, నువ్వు అడిగినది దేవుడు నీకు అనుకరించాలి అంటే, ప్రభు నువ్వు అడుగుతున్నది దేవుడు నీకు అనుకరించాలంటే ప్రభు ఇచ్చే వరకు నువ్వేం చేయాలంటే వెయిట్ చేయాలి. మనమమ్మ ప్రార్థనకి వెళ్తున్నాం రండి అన్నప్పుడు ఆ ప్రార్థనకి వెళ్తాం, నన్ను కూడా పిలువంటాం. ఈ ప్రార్థన రెడీ అయిపోయినటువంటి ఆమె రెడీ అవ్వమని చూసి, ఇదిగో ఎప్పుడో చెప్పాను కదా, రెడీ అవ్వమని చెప్పాను కదా, ఎందుకు రెడీ అవ్వలేదు, ఎందుకు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇసుకుదల కలిగి, రేపైతే నేను ఇలాగ నిన్ను వచ్చి పిలవను, నువ్వే వచ్చాయని చెప్పి మనము 2-3 మాటలు తిట్టి వెళ్ళిపోతాం. అలా మనం ఉన్నట్లయితే, మన విశ్వాసం అలా ఉన్నట్లయితే అదే అనుభవం మన జీవితంలో కూడా మనం అలా ఉంటాం. దేవుడు మనం అడుగుతున్నది మనకు దేవుడు ఇవ్వలేదు అనుకోండి, ఎదుటి వ్యక్తి విషయంలోనే మందిరానికి ఒక వ్యక్తిని తీసుకొచ్చే విషయంలోనే ఆ వ్యక్తి సరిగా రెడీ అయి రాలేకపోతే మనం వెయిట్ చేయలేకపోతే నయానో భయానో నచ్చ చెప్పి, ఇలా కాదమ్మా అలా అని చెప్పి సర్ది చేసి ఆ వ్యక్తికి ఆశ పుట్టించి నీ యొక్క నడకను బట్టి, నీ యొక్క విశ్వాసం బట్టి ఆ వ్యక్తి ప్రేరేపణ కలిగి అక్కయ్య విశ్వాసం చూసి మాసిదోనియా విశ్వాసులు ప్రేరేపించబడినట్టుగా అలా ప్రేరేపించబడేటువంటి విశ్వాసం నీలో ఉండాలి. కానీ నీకున్నటువంటి ఆ విశ్వాసము ఎదుటి వారి యొక్క విశ్వాసాన్ని చల్లబరిచేటట్టుగా ఉండకూడదు. నువ్వు ఎదుట వ్యక్తి విశ్వాస విషయంలో నువ్వు ఆ రీతిగా ఉంటున్నట్లయితే నీ నిజ జీవితంలో కూడా నువ్వు ఎలా ఉంటావంటే, దేవుడు నీకు సహాయం చేయకపోతే నేను ఇంత బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంత బాగా ఉపవాసం ఉంటున్నాను, నేను ఎంత బాగా ఉపవాసం ఉంటున్నావు, ఆ ఉపవాసం ఎక్కడి వరకు ఉండాలి? దేవుడు నీకు సహాయం చేసే వరకు. అలాగనే దేవుడు తుదమట్టుకు ఆ విశ్వాసాన్ని నువ్వేం చేయాలంటే చేపట్టాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు అంటే ఎదురు చూచే విశ్వాసం నీలో ఉండాలి. అలా ఎదుటి వ్యక్తి విషయంలో, నీ భర్త విషయంలో నువ్వు విశ్వాసం కోల్పోతున్నావేమో, నీ బిడ్డల విషయంలో నువ్వు విశ్వాసం కోల్పోతున్నావేమో, నీ అప్పుల విషయంలో నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో, నీ ఆరోగ్య విషయంలో నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నటువంటి ఫెయిత్ టు వెయిట్ అన్నట్టుగా విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారంటే దేవుని కార్యం కొరకు ఎదురు చూశారు. ఈ రాత్రి దేవుని కార్యం కొరకు నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, దాంట్లో వెలకట్టి దేవుడు నీకు విశ్వాసపు వెలకట్టి నీకున్న విశ్వాసమునకు, ఆ ఎదురు చూసేటువంటి ఆ వెయిటింగ్ లో ఉన్నటువంటి విశ్వాసానికి వెలకట్టి దేవుడు నీ ఒడిలో ఏం చేస్తాడంటే కృమ్మరిస్తాడు. మరి ఆ కార్యము నువ్వు కల్లారా దేవుని కార్యం నువ్వు చూడాలి అంటే నెహెమ్యాలాగా, నువ్వు ఒక నెహెమ్యాలాగా నువ్వు ఉండాలి. నువ్వు ఒక సురుఫోనిక స్త్రీలాగా ఉండాలి. ప్రభు అన్నాడమ్మా, ఇగో పిల్లల యొక్క రొట్టె ముక్క కుక్క పిల్లలకు పెట్టడానికి యుక్తం కాదమ్మా అని 2వసారి చెప్పాడు ప్రభు నోటి నుంచి. ఆ వచ్చినటువంటి మాటలు విని స్త్రీ
అయితే మేము తినటానికి యోగ్యులం కామా, మేము ఆశీర్వదించబడటానికి యోగ్యులం కామా, అర్హులం కామా? ఎందుకని నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు? ఎందుకని నేను నమ్మి నీ దగ్గరకు వచ్చాను? నిన్ను నమ్మి నీ దగ్గరకు వస్తే నువ్వు కూడా అందరిలాగా చేసావని చెప్పి ఆమె యేసు ప్రభువుని బ్లేమ్ చేయలేదండి. యేసు ప్రభు మీద బురద చల్లలేదు. నువ్వు దేవుడనని చెప్పుకుంటున్నావు, నువ్వు అనేక అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసావు, నాకెందుకు చేయలేవు, ఎందుకు చేయవు, నీలో స్వార్థం ఉందని చెప్పి ఆమె ఎన్నడూ కూడా దుర్భాష మాట్లాడలేదు. సురుఫోనిక స్త్రీ, కనానీయ స్త్రీ. మరి ఆ స్త్రీ విశ్వాసంతో ఏం చెప్తుందంటే, నిజమే ప్రభువా, నేను ఒక కుక్క పిల్ల లాంటి దాన్నయ్యా. కుక్క పిల్ల కూడా తమ యజమానుల బల్ల మీద నుంచి పడి ఆ రొట్టె ముక్క కోసం ఆశతో ఎదురు చూస్తుంది కదయ్యా. అంటే ఏంటి, మీ ఇంట్లో ఎవరైనా కుక్క పిల్లను పెంచుకున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వారికి ఒక అనుభవం ఉంటుంది. కుక్క పిల్లను పెంచుకున్న వారు ఉన్నటువంటి ఎవరైనా ఉన్నవారు ఉన్నట్లయితే ఈ మాటలు వింటున్న వారికి ఒక అనుభవం ఉంటుంది కుక్కల విషయమై. మీరు ఆ భోజనం చేస్తున్నప్పుడు ఆ కుక్క అలాగే కూర్చొని రెండు కాళ్ళు ముడుచుకొని, రెండు కాళ్ళు నిలువుగా సపోర్ట్ చేసుకుని అలా కూర్చొని తోకు ఊపుతూ, యజమాని కుమారులు, యజమానురాలు బల్ల మీద కూర్చొని వారు తింటున్నప్పుడు పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, వారి చెయ్యి కంచంలో పెట్టినప్పుడు కిందకి పెడతా ఉంటుంది, వారి చెయ్యి నోట్లో పెడుతున్నప్పుడు తల పైకి ఆడిస్తూ ఉంటుంది. అంటే తన యజమాని ఒక ముద్ద గాని, లేకపోతే ఒక ముక్క గాని, లేకపోతే ఒక ముడుసు గాని, లేకపోతే ఒక మూలకు గాని కింద వేసే వరకు కూడా ఆ యొక్క కుక్క ఏం చేస్తుందంటే విశ్వాసంతో వెయిట్ చేస్తుందంట. విశ్వాసంతో వెయిట్ చేస్తుందంట. కారణం ఏంటో తెలుసా? ఈ సురుఫోని యొక్క స్త్రీ, నేను కూడా కుక్క లాంటి దాని నేనయ్యా, నేను కూడా కుక్క పిల్ల లాంటి దాని నేనయ్యా అని తగ్గించుకున్నది. మీరు ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తే, నేను తుమ్మిని ధూళినైన నేను అడగ తెగించుచున్నానంటాడు అబ్రహాము తన ఇంటికి వచ్చినటువంటి అతిథుల విషయంలో. ఎందుకో తెలుసా? దైవ సన్నిధిలో నువ్వు దేవుని కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసంలో ఉన్నటువంటి పరిమాణాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో నువ్వు తగ్గించుకోవాలి. నీ భర్త ఎదుట నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాస పరిమాణాన్ని బట్టి నీ బిడ్డల విషయమై ఒక బలమైన ఆత్మ కలిగి దైవ సన్నిధిలో నీ బిడ్డలకి దేవుడు సహాయం చేసే వరకు. అందుకే 123వ కీర్తన 1వ వచనంలో అంటాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుని కన్నులు తన యజమానురాలి చేతి తట్టును, దాసుని కన్నులు తన యజమాని చేతి తట్టును. ఇప్పుడు ఈ కుక్క కూడా ఎవరి చేతి తట్టు చూస్తుందంటే యజమాని చేతి తట్టు చూస్తుంది. కిందకేస్తున్నాడా, తింటున్నాడా, కింద చేయి పెడుతున్నాడు కిందకు చూస్తుంది, పైకి చేయి పెడుతున్నాడు పైకి చూస్తుంది. అంటే రెండు చెవులు ఇలా నిక్కబొడిచి విని కిందకి చూస్తూ ఉంటుంది, పైకి చూస్తూ ఉంటుంది. యజమాని తనకు సహాయం చేసే వరకు, తన యజమాని తనకు ఆహారం పెట్టే వరకు కూడా ఆ కుక్క ఏం చేస్తుందంటే విశ్వాసంతో వెయిట్ చేస్తుంది. ఏం కూడా చెప్తుంది, అయ్యా నేను కూడా కుక్క పిల్ల లాంటి దాన్ని నేనయ్యా, నేను పిల్లల యొక్క రొట్టె ముక్క అడగట్లేదయ్యా. తమ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల యొక్క బల్ల మీద నుంచి పడే ఆ యొక్క మొక్కల కొరకు ఆశతో ఎదురు చూస్తుంది కదయ్యా, ఆశతో ఉంటుంది. అంటే అక్కడ వెయిటింగ్ అనేటువంటి మాట రాయబడి ఉన్నది. మరి రాత్రి దేవుడు సహాయం చేసే వరకు మీ కన్నులు ఎవరి తట్టు విశ్వాసంతో చూడాలంటే వెయిట్ చేస్తూ ఆయన వైపు చూడాలంట. మరి ఇప్పుడు రాజు దగ్గర నుంచి వెళ్ళే పరిస్థితి కాదు ఆయన ఉద్యోగం. రాజు ఆర్డర్ పాస్ చేస్తేనే గాని, రాజు వెళ్ళమంటేనే గాని వెళ్ళలేని స్థితి ఇప్పుడు నెహెమ్యా ఉద్యోగ పరిస్థితి. అందుకని చాలా మంది ఏమంటారంటే, నా ఉద్యోగ పరిస్థితిని బట్టి నేను సెలవులు పెట్టలేనండి అంటారు, నా ఉద్యోగ పరిస్థితిని బట్టి నేను రాలేనండి అంటారు. కారణం ఏంటంటే కొన్ని పరిస్థితులు వాళ్ళు అక్కడ కట్టేసి ఉన్నాయి కాబట్టి, వారు దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి వారు ఆ స్థితి నుంచి రాలేమని చెప్పటానికి కారణం. మరి ఇక్కడ నెహెమ్యా కూడా రాజుకు గిన్నె అందించేటువంటి ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి, ఈయన ఒక యూదుడైనప్పటికీ తన యొక్క యూదులు, తన యొక్క యూదా దేశములు యెరూషలేము పట్టణము పాడై ఉండటం,
దాని గుమ్మములు అగ్ని ప్రాకారములు, దాని గుమ్మములు అగ్నితో కాల్చబడటం, తన ప్రజలు శ్రమను, నిందను, బాధను అనుభవించటం చూసి అది వినేసరికి చూసినట్టుగానే నెహెమ్యా దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. అలా 4 నెలలు ఏం చేశాడంటే దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నేను అక్కడికి వెళ్ళాలయ్యా, యెరూషలేము మందిరం మరలా పునర్నిర్మాణం జరగాలయ్యా, యెరూషలేము పట్టణ ప్రాకారం మరలా కట్టబడాలయ్యా, మరలా యెరూషలేము గుమ్మములు నిలబెట్టాలయ్యా, నా ప్రజల శ్రమను చూడండి అయ్యా, నా ప్రజల నిందను అవమానము చూడండి అని ఆశతో వెయిట్ చేసేటువంటి విశ్వాసం ఎవరిలో ఉండిందంట? నెహెమ్యాలో ఉండిందంట. మరి సురుఫోనిక స్త్రీ కూడా దేవుని సహాయం ఇచ్చే వరకు ఆయన మొదటిసారి మౌనంగానే ఉండి విశ్వాసంతో వెయిట్ చేస్తూ వెంబడించింది. రెండోసారి మధురమైనటువంటి వాక్కులు పలికినప్పుడు వెంటనే ప్రభు ఆ మాటలకి నిశ్చేష్టుడైపోయి విభ్రాంతి చెంది అంటున్నాడు కదా, ఈమెలో ఉన్నటువంటి తన వెంట నడుచుచూ వస్తున్నటువంటి వారిని చూసి ఈమెలో ఉన్నటువంటి విశ్వాసము ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు, కాబట్టి అమ్మా నువ్వు కోరినట్టు నీకు జరుగునుగాక అన్నాడు. మరి రోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని విని విడిచిపెడితే విశ్వాసములో నువ్వు వెయిట్ చేసినట్టు కాదు. దేవుని వాక్యాన్ని విని ఆ విన్నటువంటి మాటలు ఆచారపూర్వకంగా కాదు, ఆచరణాత్మకంగా నీ జీవితంలో నువ్వు దానిని ముందుకు కొనసాగిస్తూ నడుచుచూ వెళ్ళినప్పుడే, నువ్వు ఎదురు చూస్తూ విశ్వాసంతో వెళ్ళినప్పుడే నీ బిడ్డల విషయములైనా, నీ భర్త మార్పు విషయములైనా, నీ యొక్క అప్పుల విషయములైనా, నీ అనారోగ్య విషయములైనా దేవుడు నీకు కార్యము చేస్తాడు. మరి ఇక్కడ నెహెమ్యాని చూసి రాజు అడుగుతున్నాడు, కారణం ఏంటో తెలుసా? ఈయనలో ఫెయిత్ టు వెయిట్ అంటే విశ్వాసములో ఎదురు చూస్తున్నాడు, అంటే ఎదురు చూచే విశ్వాసం కలిగి ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే అడుగుటకున్న విశ్వాసం. రెండవది ఏంటండి? అడుగుటకున్న విశ్వాసం. 4వ వచనం నుంచి 8 వరకు మనం చదువుదాం. అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు, రాణి తన యొద్ద కూర్చుండి ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. ఇదియుగాక రాజుతో నేనిట్లంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశమును నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులు కాయు ఆసావునకు ఒక తాకీదుని ఇయుడని అడిగితిని. ఇలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి అంగీకరించెను. అంటే అడుగుటకున్న విశ్వాసము. అంటే ఇక్కడ ఫెయిత్ టు ఆస్క్. రెండవది ఏంటండి? ఒకటి ఫెయిత్ టు వెయిట్, రెండవది ఫెయిత్ టు ఆస్క్ అంటే అడుగుటకున్న విశ్వాసం. ఇక్కడ ఎప్పుడైతే రాజుకు గిన్నె అందిస్తున్నాడో నెహెమ్యా, రాజుకి ఎప్పుడైతే నెహెమ్యా గిన్నె అందిస్తున్నప్పుడు రాజు అడుగుతున్నాడు, అయ్యా నీ ముఖం విచారంగా ఉండటానికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు. అడగటానికి ముందు నా పితరుల సమాధిలుండు దేశములో నేను ఇలా ఉన్నప్పుడు నేను ఎలా ఉండగలనని చెప్పి నెహెమ్యా 3వ వచనములో అడిగాడు.
నెహెమ్యా చెప్పినటువంటి మాటలు రాజుకు అర్థం కాల. నువ్వు ఏమైనా మనవి చేసుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు. నువ్వేదైనా మనవి చేసుకోవాలనుకుంటున్నావా ఏంటని అడిగాడు. నువ్వు విచారంగా ఉన్నావేంటి, నీ ముఖం దుఃఖంగా ఉందని ఏంటి అని రాజు అడిగేసరికి ఏదో నలతగా ఉన్నాడు కదా, పోన్లేని రాజు ఏం చేయలేదంటే వదిలేయలేదు నెహెమ్యాని. వెంటనే నువ్వు అంత విచారంగా ఉండటానికి, నీ హృదయములు అంత నీ హృదయము అంత విచారంగా ఉండటానికి కారణం ఏంటన్నప్పుడు, నా పితరులు ఉండు సమాధులుండు దేశములో నా ప్రజలు పడుతున్నటువంటి సమాధి ఆ దేశాన్ని చూసి నేను అక్కడ ఉండాలని నేను అనుకుంటున్నానని చెప్పినప్పుడు రాణి అడుగుతుందట, ఎన్ని దినములు పడుతుంది నీ ప్రయాణానికి అంటే, నేను ఇన్ని దినములని చెప్పాడట. ఇన్ని దినములు అన్నాడు కానీ ఎన్ని దినములు అనేది అక్కడ రాయబడాలి. ఎన్ని దినములు అంటే దేవుని యొక్క సహాయము నెహెమ్యా తన మనసులో అనుకున్నది నెరవేరే వరకు కూడా ఇన్ని దినములు అని నేను అడగను. అంటే ఈయన రాజు మనసు మారాలి, నేను అక్కడికి వెళ్ళటానికి ఉన్నటువంటి ద్వారాలు తెరవబాలి అని చెప్పి ఆశపడి ఈయన ఒక ప్రార్థన చేస్తే దేవుడు 2 విధాలైనటువంటి సహాయాన్ని ఆయనకి నడిపిస్తున్నాడు. అందుకనే అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడే నీ దేవుడు. ఇప్పుడు నెహెమ్యా మనవి నువ్వు మనవి చేసుకోవాలనుకుంటున్నావు, నీ మనవి ఏమిటి అని రాజు అడిగేసరికి రెండోసారి కూడా అంటున్నాడు అక్కడ 5వ వచనములో, రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని మనవి చేసి తిని. అంటే అక్కడ 2-3 రకాలైన మనవులు చేశాడు నెహెమ్యా. అయితే ఎన్ని దినములు పడుతుందని రాణి అడిగింది. నీ పితరులు సమాధులు ఉండు దేశమును కట్టడానికి, నువ్వు తిరిగి వెళ్ళటానికి రావటానికి ఎన్ని దినములు పడుతుందని అడిగింది రాణి. అడిగినప్పుడు ఇన్ని దినములని నేనంటిని అన్నప్పుడు వెంటనే రాజు నోట్లోంచి మాట రాకముందే ఈ నెహెమ్యా మనవి చెప్పేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా నేను వెళ్తానికి మీరు అవకాశం ఇస్తానని చెప్పారు కాబట్టి నేను వెళుతుండగా నది అవతలు ఉన్నటువంటి వారికి మీరు తాకీదుని ఏం చేయండి అంటే, నన్ను క్షేమంగా పంపునట్లుగా మీరు ఒక తాకీదును రాయండి. అలాగే అక్కడ ఉన్నటువంటి మ్రానులు, అక్కడ ఉన్నటువంటి దూలములు, అక్కడ ఉన్నటువంటి కలప, వీటన్నిటినీ కూడా నేను మందిరం కట్టడానికి మీరు సహాయపడినట్లుగా, వారు నాకు సహాయం చేయనట్లుగా ఒక తాకీదును రాయండి. రాజును నువ్వేంటి అలా ఉన్నావు అని అడిగినందుకు కొంచెం అవకాశం ఇచ్చేసరికి తన మనసులో ఉన్న అన్నదంతయు ఏం చేస్తున్నాడంటే చెప్పేస్తున్నాడు నెహెమ్యా. అంటే అడుగుటకున్న విశ్వాసం, అంటే విశ్వాసంతో అడుగుతున్నాడు. ఈరోజు కూడా నువ్వు విశ్వాసంతో అడగాలి. నీ బాధ ఏంటో, నీ శ్రమ ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నీ ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటో, నీ బిడ్డల పరిస్థితి ఏంటో, నీ భర్త పరిస్థితి ఏంటో, నీకున్న రాబడి ఎంతో, నీకున్న ఖర్చు ఎంతో, నీకు సహాయం ఎంతవరకు కావాలో, ఏ సహాయం కావాలో అవన్నీ నువ్వేం చేయాలంటే లెక్క రాయాలి. అవన్నీ కూడా దేవుని దగ్గర నువ్వు రోజు మనవి చెయ్యాలి. నువ్వు విశ్వాసముతో నువ్వు వాటిని అడగాలి. అడుగుటకున్న విశ్వాసం నెహెమ్యాలో ఉండింది. ఈరోజు నువ్వు అడుగుతున్న మనవిలో విశ్వాసపు వాక్కులున్నాయా? లేకపోతే పరిసయ్యుని వలె నువ్వు అడుగుతున్నావా? పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడండి? మందిరానికి వెళ్ళి, నేను వారమునకు 2 రోజులు ఉపవాసం ఉన్నాను, అలాగనే చారులే నేను వ్యభిచారులేని చెడ్డ తరంవా నేను వెంబడించటం లేదు. అలాగనే చెప్తున్నాడు ఆయన,
ఏమని చెప్తున్నాడంటే, నా రాబడి అంతలో 10వ భాగం ఇస్తున్నాను. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను ఇన్ని రోజులు ఉపాసాలు ఉన్నానయ్యా, నా ఉపాసాలన్నీ ఏమైపోయినాయని ప్రార్థన చేస్తున్నావా? నువ్వు 10వ భాగం నమ్మకంగా ఇస్తున్నట్లయితే, నేను 10వ భాగం నమ్మకంగా ఇస్తున్నాను, ఏదయ్యా సహాయమని ఆయన్ని నువ్వు అడుగుతున్నావా? ఏమని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనలో బ్లేమ్ ఉండకూడదు. దేవుణ్ణి నేరారోపణతో కూడినదే ఉండకూడదు. నీ ప్రార్థన విశ్వాసముతో మనవి చేసేదిగా ఉండాలి. ఫెయిత్ టు ఆస్క్. నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. నువ్వు విశ్వాసముతో మనవి చేసుకోవాలి. మరి రాత్రికాల సమయంలో నువ్వు చేస్తున్నటువంటి మనవిలో, నువ్వు అడుగుతున్నటువంటి మాటల్లో విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా ప్రియ సహోదరి, సహోదరుడా? ఒకరోజు జబదేయి కుమారుల తల్లి, మత్తయి సువార్త 20వ అధ్యాయం చూసినట్లయితే, జబదేయి కుమారుల తల్లి యేసు ప్రభు చెంతకు వచ్చి, అయ్యా నా బిడ్డలు యాకోబు యోహానుల గురించి, జబదేయి కుమారుల తల్లి ఎవరంటే యాకోబు, యోహాను, సలోమి. జబదేయి కుమారుల తల్లి పేరు సలోమి. ఏమొచ్చి అడుగుతుంది, అయ్యా నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ఒకరిని కుమారుని నీ కుడి పక్కన, ఒక కుమారుని ఎడం పక్కన కూర్చోపెట్టుకోయ్యా అంటున్నప్పుడు ప్రభు అన్నాడు, నా తండ్రి చిత్త ప్రకారం జరగవలసింది కానీ నా కుడి పక్కన, నా ఎడం పక్కన కూర్చోవటానికి నా అనుమతి లేదు. తండ్రి ఎవరిని కూర్చొనిస్తారో వారు మాత్రమే కూర్చుంటారని చెప్పి, అప్పుడు మిగిలినటువంటి 10 మంది శిష్యులకి ఏం కలిగిందంటే బాధ కలిగింది. మిగిలిన 10 మంది శిష్యులకి బాధ కలిగింది. బాధ కలిగి వాళ్ళు మీరే కూర్చోవాలా, మీ పిల్లలే కూర్చోవాలా, మేము కూర్చోకూడదా అని వారు వ్యసన పడ్డారట. అందుకని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదుటి వారు ఆశీర్వదించబడటం చూసి వాళ్ళ చెడ్డవారైనా ఆశీర్వదించబడ్డారయ్యా, వాళ్ళ నేను లేను, నేను నమ్మకంగా ప్రార్థన చేశా, నేను నమ్మకంగా ప్రభుని నిన్ను వెంబడించా అంటే ప్రభు ఎందుకో ఆలస్యం చేయించున్నాడు. కాబట్టి నువ్వు చేసినవి ఆయనతో చెప్పక్కర్లా, నువ్వు చేసినవి ఆయనకు ముందుగానే తెలుసు. నువ్వు చేసిన వాటికి ప్రతిఫలము ఆ రుణాన్ని ఉంచుకునే దేవుడు కాదు. ఆయన తిరిగి నీ ఒడిలో కురుమరిచేస్తాడు. కానీ ఆలస్యం అవుతుంది అంటే నీవు విశ్వాసముతో ప్రభుకి ఏం చేయాలంటే మనవి చెయ్యాలి. ఇక్కడ నెహెమ్యా మాటల్లో ఏం కనిపిస్తుందంటే విశ్వాసం కనిపిస్తుంది. విశ్వాసంతో మనవి చేస్తున్నాడు. అక్కడ దేవుని మాటలు కలుపుతున్నాడు. అక్కడ తన పితరుల యొక్క పరిస్థితిని చెప్తున్నాడు. అక్కడ యొక్క తన స్థితి, తనకు ఏం కావాలో, తన స్థితి ఏంటో, తన ప్రయాణం ఏంటో, ఏ విధంగా ఇవన్నీ రాజుతో మనవి చేయించున్నాడు. ప్రయాణానికి అనుమతి దొరికితే చాలని ప్రార్థన చేసిన నెహెమ్యాకి ఈ ప్రయాణానికి అనుమతితో ఉన్నటువంటి రాజు తన యొక్క మనస్సును మార్చి అడిగినందుకు తన హృదయంలో ఉన్న మనవంతా రాజుతో చెప్పేసుకుంటున్నాడు. ఈరోజు దేవునితో మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నావా? దేవుడు నీకేది ఇవ్వాలని ఆశిస్తున్నాడు? నువ్వు దేవుణ్ణి ఏమడుగుతున్నావో, దేవుడు నీకేమి ఇవ్వాలని ఆశిస్తున్నాడో అది విశ్వాసంతో నువ్వు అడుగుతున్నావా? మూడవదిగా మనం చూసినట్లయితే ఇతరులను ప్రోత్సహించే విశ్వాసం. నెహెమ్యాలో ఉన్నటువంటి మూడో విశ్వాసం ఏంటంటే ఇతరులను ప్రోత్సహించే విశ్వాసం. ఫెయిత్ టు ఎంకరేజ్ అదర్స్. ఫెయిత్ టు ఎంకరేజ్ అదర్స్. ఇతరులను నువ్వేం చేయాలంటే ప్రోత్సహించే విశ్వాసం నీలో ఉండాలి. అదే సమయంలో నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనం వరకు మీరు చూచినట్లయితే అక్కడ ఏమని చెప్తున్నాడంటే, హోరోనీయుడైన సన్బలుటును, అమ్మోనీయుడైన టోబియాయు అను
దాసుడును ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయి ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. అంతట నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రి యందును నేనును నాతో కూడానున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితో నేను చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. చాలండి, హల్లెలూయా. అక్కడి నుంచి తనతో పాటు ఉన్నటువంటి ప్రజలను, తనతో పాటు ఉన్నటువంటి సమూహాన్ని, తనతో పాటు ఉన్నటువంటి యవనస్తులను, తనతో పాటు కొంతమందిని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రోత్సాహపరుస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈరోజు ప్రభు పని నువ్వు ఒక్కడవే చేయాలనుకోకూడదు. నీలో ఉన్నటువంటి ఆశను ఇతరులు కూడా చూసి ప్రేరేపితులయ్యేదిగా ఉండాలి. నీలో ఉన్న విశ్వాసం. నువ్వు ప్రార్థన చేస్తానికి కూర్చున్నప్పుడు నీ భర్త కూడా వచ్చి బైబిల్ పెట్టుకుని ప్రార్థన చేసి మోకరించే విశ్వాసం నీ భర్తలోనికి రావాలి అంటే నీలో ఎంకరేజ్తో కూడినటువంటి విశ్వాసం ఉండాలి. ప్రోత్సాహపరిచేటువంటి, ఇతరులను ప్రోత్సహించే విశ్వాసం నీలో ఉండాలి. నీ బిడ్డలను ప్రోత్సహించాలి, నీ భర్తను ప్రోత్సహించాలి, నీ సంఘములో ఉన్న వారిని ప్రోత్సహించాలి. సినిమా అంటే పదమా అన్నట్టు మాట్లాడకూడదు. ఏంటండి అలా ఉన్నారు అంటే ఏమోలేండి, ఇదిగో ఇలా ఉన్నాం, చావకుండా బతకకుండా ఉన్నాం అన్నట్టు ఉండకూడదు నీ మాటలు. ఏంటండి అలా ఉన్నారంటే అంటే తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా, ఏంటి అసలు మీరని దెబ్బలాడే విధంగా ఉండకూడదు. దెబ్బలాడేటువంటి మాటలు మనలో రాకూడదు. అలాగనే విశ్వాసంతో కూడిన మాటలు రావాలి. ఏంటండి అలా ఉన్నారు అంటే అదిగో చావలేక బతకలేక ఉన్నావు అన్నట్టు అవిశ్వాసపు మాటలు రాకూడదు. మరి రాత్రికాల సమయంలో ఇతరులను ప్రోత్సహించే విశ్వాసం నీలో ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలుని దేవుడు పిలిచినప్పుడు, దేవుని పిలుపు తన ప్రజలను నాశనం చేస్తూ, హింసిస్తూ, దూషకుడుగా, హానికరుడుగా ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలుకి మధ్యాహ్న కాల సమయంలో దైవ దర్శనం కలిగింది. 3 రోజులు కళ్ళు లేని వాడిగా అయిపోయాడు పౌలు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అడిగి అననీయ వెళ్ళి ప్రార్థన చేశాడు. కన్నుల నుంచి పొరల వంటివి రాలిపోయినవంట. దేవుడు నేను ఒక పాత్రగా ఏర్పాటు చేసుకున్నాడని పౌలుతో దేవుడు చెప్పినప్పుడు, ఓహో దేవుడు నన్ను ఒక పాత్రగా ఏర్పాటు చేసుకున్నాడని, దేవుని సాక్షిగా నేను ఉంటానని వెళుతున్నటువంటి సమయంలో అందరూ పౌలు చూసి పారిపోతున్నారట. అందరూ భయపడి పారిపోతున్నారట. అలా 3 సంవత్సరములు ఇంటిలోనే ఉండిపోయాడట. కొన్ని నెలల పాటు ఇంటిలోనే ఉండిపోయాడట. దైవ దర్శనమైతే ఉండింది పౌలుకి. మరి బయటికి వెళ్ళి చెప్తే దూషకుడు, హింసకుడు కాబట్టి ఇదివరకు బైబిల్ పట్టుకుని వెళ్ళే వాళ్ళని చిత్రహింస చేశాడు, చంపేశాడు. మరి అలాంటి వాడిని మమ్మల్ని కూడా చంపేస్తాడేమో, ఇప్పుడు దేవుని మాటలు చెప్తున్నారు, నమ్మాలా నమ్మకూడదా అని భయపడి పారిపోతున్నారంట. ఇక చెప్పలేక భయపడి ఈయన కూడా వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి చీకటి గదిలో కొన్ని సంవత్సరాలు ఉండిపోయాడట. అంటే ప్రోత్సాహపరిచాడట. నీలో ఉన్నటువంటి విశ్వాసం ఇతరులను ప్రోత్సహించేదిగా ఉండాలి. ఏమి లేదమ్మా దేవుడు మన కార్యం చేస్తాడన్నట్టుగా నువ్వు చెప్పాలి. అదేమి లేదు దేవుడు నీకు సహాయం చేస్తాడన్నట్టుగా చెప్పాలి. దేవుని కార్యాలు నీ ఎడల చేయటానికి దేవుడు కొంచెం ఆలస్యం చేయించున్నాడంతే దేవుడు గ్యారంటీగా సహాయం చేస్తాడమ్మా అని చెప్పాలి. ఒకవేళ వారు ప్రార్థన చేసుకోనట్టు నీకు కనిపిస్తే నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదేమో, ప్రార్థన చేసుకొని వాళ్ళు ప్రోత్సహించాలి. వారు ఒకవేళ సహాయం పొందటానికి బైబిల్ చదవట్లేదేమో, బైబిల్ చదవని ప్రోత్సాహపరచాలి. ప్రార్థన చేయమని ప్రోత్సాహపరచాలి. గుడికి రమ్మని ప్రోత్సాహపరచాలి. ప్రార్థన చేసే వారి జీవితంలో దేవుడు ఏ అద్భుతాలు చేశాడో అది వివరించాలి. బైబిల్ చదివేట్టున్నటువంటి వారి విషయంలో ఏ కార్యం చేశాడో అది నువ్వు నీ బిడ్డలకి, నీ భర్తకి వివరించాలి. అలాగనే దేవుని వాక్యం వినిచిన వారికి
దేవుడు ఏ కార్యం చేశాడో, దేవుడు నమ్ముకున్న వారికి ఎటువంటి కార్యాలు చేశావు ఆ కార్యాలు నీటి పక్కన వారు గాని, ఎదుటి వారు గాని, నీ కొలీగ్స్ గాని, నీ రక్త సంబంధులు గాని, నీ ఇంట్లో ఉన్నటువంటి వారే గాని ఆ మాటలు వింటున్నప్పుడు ఇతరులను ప్రోత్సహించే విశ్వాసం నెహెమ్యాలో ఉండిందట. తానొక్కడే వెళ్ళటం కాదు, తనతో పాటు కొంతమందిని తీసుకెళ్లి ఇదిగో మనము చేయు పని మిక్కిలి గొప్పదని ఇతరులను చూపిస్తూ ఆ పరిస్థితిని తానొక్కడే వెళ్ళి పరీక్షించి ఆ పరిస్థితిని అంతటిని కొన్ని గుమ్మాల ద్వారా నెహెమ్యా వెళ్ళి రహస్యంగా పరీక్షించి తాను ఎక్కినటువంటి ఆ వాహనం తప్ప దేనిని కూడా తీసుకెళ్లకుండా రాత్రికాల రహస్యంగా వెళ్ళి ఆ పరిస్థితిని పరీక్షించి ఎలా అయితే మనం జయించగలం ఈ పరిస్థితిని చెప్పి తన యొక్క స్నేహితుల్ని తనతో పాటు యెరూషలేము మందిరం కట్టడానికి వచ్చినటువంటి వారితో ఇతరులను ప్రోత్సహిస్తున్నాడంట. ఈరోజు ప్రభు పనికి ఇతరులను ఏం చేయాలంటే ప్రోత్సహించాలి. నువ్వు దేవుని పని చేస్తున్నప్పుడు ఇతరుల మీద నీకు ఇసుకుదల రాకూడదు, కోపం రాకూడదు, ద్వేషం రాకూడదు, అసూయ రాకూడదు, విమతులము రాకూడదు. ఇతరులు ప్రోత్సహించి దేవుడు కార్యం చేస్తాడని వెన్ను తట్టి కొన్ని భక్తుల చరిత్ర వాళ్ళకి నువ్వు చెప్పి వాళ్ళని ఏం చేయాలంటే ప్రోత్సహించాలి. నెహెమ్యా దేవుని మందిరం కట్టే విషయంలో తన తోటి వారిని ఏం చేశాడంటే ఇతరులను ప్రోత్సహించాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే శత్రువుతో సవాల్ చేసే విశ్వాసం. ఒకటేంటండి, వేచి ఉండే విశ్వాసం. రెండవది ఏంటండి, అడుగుటకున్న విశ్వాసం. మూడవది ఇతరులను ప్రోత్సహించే విశ్వాసం. నాలుగవది శత్రువుతో సవాల్ చేసే విశ్వాసం. ఈ రాత్రికాల సమయంలో శత్రువుతో సవాల్ చేసే విశ్వాసం కూడా నీకు ఉండాలి. తగుదునమ్మా అన్నట్టు సాతాను గారు అనకూడదు, సాతాను గాడు అనాలి కానీ సాతాను గారు అనకూడదు. ప్రొనౌన్సియేషన్ లో తేడా నువ్వు గమనించి మాట్లాడాలి. నీ క్రియలను బట్టి నీ విశ్వాస జీవితంలో దేవుడు ఆ క్రియలను టాలీ చేసి నీకు విజయాన్ని ఇస్తాడు. శత్రువుతో సవాల్ చేసే విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. ఇక్కడ నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. హోరోనీయుడైన సన్బల్టును, చూడండి, హోరోనీయుడైన సన్బల్టును, అమ్మోనీయుడైన టోబియాను దాసుడు ఇశ్రాయేలునకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా ఏం పడిరి, దుఃఖపడిరి. హల్లెలూయా. 19వ వచనం కూడా మనం చదువుతున్నట్లయితే, అయితే హోరోనీయుడైన సన్బల్టును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబీయుడైన గేషేమును ఆ మాట వినినప్పుడు మమ్మల్ని హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. చాలండి. హల్లెలూయా. అంటే శత్రువుతో సవాల్ చేసే విశ్వాసం నెహెమ్యా కలిగి ఉన్నాడు. నువ్వు దేవుని పని కొరకు, నువ్వు దేవునితో విశ్వాసంతో నడవటానికి ముందడుగు వేస్తున్నప్పుడు కొన్ని శత్రు పోరాట శక్తులు నీ ఎదురుగా వస్తాయి. నీ ఎదురుగా వచ్చి నిన్ను విశ్వాసములో నడవనివ్వకుండా, నిన్ను విశ్వాసంతో ప్రార్థన చేయనివ్వకుండా, నిన్ను విశ్వాసముతో ముందుకు సాగనివ్వకుండా, నువ్వు విశ్వాసంతో మాట్లాడనివ్వకుండా నీ పరిస్థితిని కన్నెర్ర చేసి చూపించినట్టు చూపిస్తాయి. ఇక దేవుడు నీకు సహాయం చేయడు. దేవుడు చేతులు ఎత్తేశాడు, దేవుడు ఇంతే అన్నట్టుగా చూపిస్తుంది శత్రువు, సాతాను. మరి శత్రువుతో నువ్వు సవాల్ చేసే విశ్వాసం కలిగి ఉన్నాడు. నా దేవుడు గొప్పవాడని చెప్పాలి. నీ కుటుంబంలో శత్రు పోరాట శక్తులు ఏమైనా పోరాడుతున్నట్లయితే, నీ సంఘంకి ఎదురుగా ఏవైనా అంధకార శక్తులు పోరాడుతున్నట్లయితే, నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా ఏ దురాత్మ సమూహమైన ప్రార్థన చేయనివ్వకుండా నిన్ను ఆపుతున్నట్లయితే, నువ్వు విశ్వాసముతో నేను తలపెట్టిన పని
నువ్వు ఈ నెలలో ఇది చెయ్యాలి అనుకున్నావు నీ బిడ్డల విషయంలో, ఈ నెలలో నీ యొక్క అప్పు విషయంలో నువ్వు ఇది చెయ్యాలి అనుకున్న దాన్ని దేవుని ఎదుట పెట్టి విశ్వాసంతో ప్రార్థన చెయ్యాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు నీ ఎడల గొప్ప కార్యం చేస్తాడు. మాట్లాడవలసిన వారితో మాట్లాడి దేవుడిని ఎదుటికి సహాయాన్ని నడిపిస్తాడు. మరి నువ్వు నీ ఎదుటున్నటువంటి ఆ బలమైన కార్యమును చూసి ఇది ముందుకు సాగదేమో, ఇది నేను కోరింది దేవునికి ఇష్టం లేదేమో, నేను కోరింది అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం లేదేమో, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీ ఎదుటికి అనేకమైనటువంటి ఆలోచనలు ఉండనప్పుడు అవిశ్వాసం చోటు చేసుకుని అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ అవిశ్వాసపు క్రియలు చేస్తూ విశ్వాసం నుండి తొలగిపోయి శత్రువుకు మనం ఏమైపోతామంటే బానిసలమైపోతాం. బాప్తిసం పొందిన నాడే మనం పాట పాడుతూ నదిలోంచి బయటకు వచ్చాం కదా, ఫరోకు నేను ఇంకా దాసుడను కాను, పరమ కానానుకు నేను ఎవరినంటే హక్కుదారుడను. మరి ఫరోకు నేను ఇంకా దాసుడని కానని మీరు ఎలా ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని పోరాట శక్తులకు మీరు బానిసైపోతున్నారు. శత్రువుతో సవాలు చేసే విశ్వాసం నీలో ఉండాలి. మీకా గ్రంథములో మీకా అంటాడు, నా శత్రువా నా మీద ఏం చేయద్దంటే అది చేయవద్దు, నేను క్రింద పడినను తిరిగి ఎత్తును. శత్రువు చెప్పాలి కొన్ని విషయాల్లో మీరు తప్పిపోయినప్పుడు దేవుని దగ్గర క్షమాపణ అడిగి తప్పిపోయినటువంటి స్థితిని దేవునికి తెలియచేసి నన్ను మరలా తప్పిపోనివ్వకుండా కాపాడు ప్రభువా, నాలోనికి అవిశ్వాసం రానివ్వకుండా నన్ను మీరు తప్పించండి ప్రభువా అని దేవుని దగ్గర నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. అహర్నిశలు దేవుని దగ్గర అహర్నిశలు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయటం మొదలుపెట్టి హృదయాంతరంగాల్లోనికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి తప్పులన్నీ బట్టబయైపోతాయి. మనలో ఉన్నటువంటి అపవాది క్రియలన్నీ ఉండడానికి అవకాశం లేకుండా బయటికి వెళ్ళిపోతాయి. అందుకనే ద్వితీయోపదేశ కాండ 28వ అధ్యాయము 5-6 వచనాలు అంటాడు, శత్రువు ఒక మార్గం గుండా నీ ఎదుటికి వచ్చి 7 దారులు ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. కారణం ఏంటంటే నువ్వు విశ్వాసంతో ఆయన మాట వింటున్నావు, నువ్వు విశ్వాసంతో ఆయన క్రియలు చేస్తున్నావు, నువ్వు విశ్వాసంతో ఆయన ఆజ్ఞకు లోబడుతున్నావు, నువ్వు విశ్వాసంతో ఏది వచ్చినని ఎదుర్కోగలనన్నటువంటి సవాలు కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభు 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చి యేసు ప్రభుని నువ్వు దేవుని కుమారుడితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమని ఆజ్ఞాపించమన్నప్పుడు ప్రభు సాతానుని గద్దించలేదా? కొన్ని సాతాను తంత్రములను మనం అపవాది తంత్రములను సాతాను తంత్రములు మనం ఎరగని వారము కామంటాడు పౌలు. అంటే సాతాను తంత్రములేవో మనకు బాగా తెలుసు, సాతాని క్రియలేవో మనకి బాగా తెలుసు. కారణం ఏంటంటే మనం లోకంలోంచి వచ్చినటువంటి వారం కాబట్టి, మనం అన్య జాతిలోంచి వచ్చినటువంటి వారం కాబట్టి, మనము దానిలో నుంచి వచ్చినటువంటి వారం కాబట్టి, అందుకని మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అంటాడు. మరి మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అంటున్నాం కాబట్టి మనం అపవాది యొక్క పిల్లలమే. అపవాది మొదటి ఆదామైనటువంటి మొదటి మనుషుడైనటువంటి ఆదాము దగ్గరికి వెళ్ళి అపవాది కొన్ని మాటలు మాట్లాడి కొన్ని విత్తనాలు వేసి విశ్వాసంలో తొలగిపోయేటట్టు చేసింది, అవిధేయతలు వెళ్ళిపోయేటట్టు చేసింది. కానీ కడపటి ఆదమైన క్రీస్తు వచ్చి ఆయన బిడ్డలుగా మనల్ని మరలా జన్మింపజేసి నీటి ద్వారా ఆత్మ ద్వారా మరలా మనల్ని తన ఆత్మ ద్వారా జన్మింపజేసి మనల్ని తన రక్తముతో శుద్ధి చేసి కడిగి ప్రభువు మరణాన్ని జయించి తిరిగి సమాధిని తిరిగి జయించి లేచినట్టుగా, మరణపు ముళ్ళును విరిచినట్టుగా సమాధిని తిరిగి జయించి లేచినట్టుగా మనకు కూడా ఈ లోకాన్ని జయించటానికి, ఈ లోకంలో ఉన్న కొన్ని శక్తులను జయించటానికి దేవుడు మనకేమిచ్చాడంటే అవకాశం ఇచ్చాడు. అందుకని లూకా సువార్త 10:19 అంటాడు, ఇదిగో శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, అది మీకు ఏమాత్రమును హాని చేయదు. అంటే శత్రు బలమంతటి మీద దేవుడు నీకేమిచ్చాడంటే అధికారం ఇచ్చాడు.
కాబట్టి శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు. కాబట్టి నీ కుటుంబంలో సన్బల్టు టోబియా, అలాగనే సన్బల్టు టోబియా లాంటి వారి యొక్క ఆలోచనలు నీ ఇంట్లో ఉన్నట్లయితే నువ్వు సాతానుతో నువ్వేం చేయాలంటే శత్రువుతో సవాల్ చేసే విశ్వాసం నీలో ఉండాలి. కాబట్టి ప్రియమిత్రమా, ఈ రాత్రి కాల సమయంలో విశ్వాసములో మనము ముందడుగు వేయాల్సినటువంటి వారమై ఉన్నాం. విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మనం అడగవలసినటువంటి వారమై ఉన్నాం. నెహెమ్యా దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నెహెమ్యా దేవుని యందలి విశ్వాసం ఉంచినటువంటి 4 విశ్వాసాలు, అచంచలమైనటువంటి 4 రకాలైన విశ్వాసం నెహెమ్యా కలిగి ఉన్నాడు. 1 పేచి ఉండుటకున్న విశ్వాసం, 2వది అడుగుటకున్న విశ్వాసం, 3వది ఇతరులను ప్రోత్సహించుటకున్నటువంటి విశ్వాసం, 4వది శత్రువుతో సవాల్ చేసే విశ్వాసం. ఫెయిత్ టు ఛాలెంజ్ టు ఎనిమీ. కాబట్టి రాత్రికాల సమయంలో దేవునితో మనం విశ్వాసములు నెహెమ్యాలో ఉన్న ఆ 4 అచంచలమైన విశ్వాసాన్ని, చంచలం లేదంట ఆయన విశ్వాసం, ఆ అచంచలమైన విశ్వాసాన్ని మనం కూడా కలిగి జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆదివారం మనకి 10 గంటల నుంచి 11:30 వరకు పరిశుద్ధ ఆరాధన లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. యూట్యూబ్లో ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది. మీరు అందరూ కూడా, పెద్ద ఫోన్ కలిగిన వాళ్ళందరూ కూడా మీరు మర్చిపోకుండా, ఎంత పని బిజీలో ఉన్నప్పటికీ ఆ సమయాన్ని చూసి మీరు దేవుని యొక్క దేవోక్తులను వినటానికి మీరు సిద్ధపడండి, సిద్ధపాటుతో ఉండండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఆదివారం దైవజనుడు ప్రసంగం చేస్తున్నాడు, ఆ ప్రసంగంలో ఉన్నటువంటి అమధురమైన మాటలు మీరు మాతో మాట్లాడండి ప్రభువా అని చెప్పి ఈరోజు, రేపు, ఎల్లుండ మీరు సిద్ధపడండి. దైవ సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి, కుటుంబంతో ప్రార్థన చేయండి, మన దేశం కోసం ప్రార్థన చేయండి, మన యొక్క రాష్ట్రం కోసం ప్రార్థన చేయండి, మన యొక్క విజయవాడ పట్టణం కోసం ప్రార్థన చేయండి, కృష్ణా జిల్లా కోసం ప్రార్థన చేయండి, మన యొక్క డివిజన్ల కోసం ప్రార్థన చేయండి, మన యొక్క తోటి వారి కోసం ప్రార్థన చేయమని ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. దయామేడువైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా, ఎవరైతే దూరాన సమీపాన ఉండి ఎవరైతే లైవ్ ప్రోగ్రాములు విని ఉన్నారో ప్రభా, వారందరి జీవితాల్లో ఒక నాయన అచంచలమైనటువంటి 4 రకాలైన విశ్వాసము నెహెమ్యా కలిగి ఉన్నాడని నాయన ప్రభాత నెహెమ్యా ద్వారా రాత్రి మాతో మాట్లాడి ఉన్నారు. వేచి ఉండే విశ్వాసము నెహెమ్యా కలిగి ఉన్నాడని, అడుగుటకున్నటువంటి విశ్వాసము నెహెమ్యా కలిగి ఉన్నాడని, ఇతరులను ప్రోత్సహించే విశ్వాసము కలిగి ఉన్నాడని, శత్రువుతో సవాల్ చేసే విశ్వాసము కలిగి ఉన్నాడని మీరు మాతో మాట్లాడారు. కాబట్టి మా విశ్వాసాన్ని ప్రభా మీరు బలపరిచి, నాయన ఏలియాలో ఉన్నటువంటి ఆయన ఆత్మ ఎలీషాలోకి వచ్చరికి ఎలాగైతే 2 పాళ్ళు కావాలని ఆశించాడో అటువంటి విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా యొక్క కృష్ణా జిల్లాని, మా యొక్క విజయవాడ పట్టణాన్ని, మా యొక్క డివిజన్లు ప్రభా, మా ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే వైరస్తో బాధపడుతున్నారో, వైరస్ కేసులకు రాకుండా ప్రభా మీరు ఆ కేసులు మీరేనాయన స్వస్థపరిచి అందరినీ ఆరోగ్యంతో వారి గృహాలకు డిశ్చార్జ్ చేసి ఆరోగ్యంతో నిలబెట్టి యథావిధిగా తండ్రి నాయన మునుపున్నటువంటి క్షేమకరమైన స్థితి ప్రతి ఒక్క బిడ్డకు మీరు కలగజేసి ప్రతి ఒక్క బిడ్డ నీ పాద సన్నిధికి చేరి మోకరిల్లి వారి తప్పులు ఒప్పుకొని వారికి మరలా క్షేమ స్థితి కావాలని ప్రభా, వారికి మరలా పూర్వస్థితి కావాలని ఎవరైతే ఆశతో ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభా మీరే అద్భుతం చేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి, రాబడి లేని వారికి రాబడి దయచేయండి, వ్యాపారం అభివృద్ధి లేని వారికి వ్యాపారం అభివృద్ధి దయచేయండి, పనులు లేని వారికి పనులు మీరు దయచేయండి, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. భవిష్యత్తులో నేను ఏమైపోతాను అనుకున్న వాళ్ళకి భవిష్యత్తు పట్ల నిరాశ పడుతున్న వారికి భవిష్యత్తు పట్ల ఒక ఆశను పుట్టించమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఎవరైతే ప్రభా ఏ పోరాట శక్తి అయితే ప్రభు నాయన నీ పని అయిపోయిందని కొంతమంది నాయన భయపెడుతుందో ఆ పోరాట శక్తులను యేసు నామములో మీరు గద్దించి నీ ఎడల, నీ విశ్వాసం ఎడల ప్రభ, నీ మాట ఎడల ప్రభ, నీ ప్రార్థన ఎడల ప్రభ, నీ వాక్యం ఎడల ప్రభ ఒక ధైర్యం కలిగిన ఆయన, ఒక సవాలు కలిగిన ఆయన నీ బిడ్డలు నీ కొరకు నిలబడి రాబోయే రోజుల్లో తండ్రి ఒక ప్రజ్వలించు జ్యోతుల వలె ప్రభ, ఒక మహా సైన్యము వలె, గొప్ప సాక్ష్య సమూహము వలె నీ కొరకు గొప్ప సాక్షిగా ఎబినేజర్ సంఘములో ఉన్న మొదటి విశ్వాసులను ఆయన ప్రభు, మొదటి సంఘంలోని విశ్వాసులను, రెండవ సంఘంలోని విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకొని మీరే ఆదరించి ఆశీర్వదించి వారు తెలింపచేసి మహిమ పొందమని యేసయ్య దివ్య నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రభు యేసు రక్తమే ఇచ్చే, సిలువ రక్తమే ఇచ్చే అపవాదికి ఎంత నాశనం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి ప్రత్యేకమైన వందన వచనాన్ని తెలియజేస్తున్నాను. ప్రభు పేరట షలోమ్.